విశాఖ స్టీల్ ప్లాంట్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్ట్ కార్మికులను ఉక్కు యాజమాన్యం తొలగిస్తుంది. విశాఖలో పర్యటనలో ఉన్న స్టీల్ జాయింట్ సెక్రటరీ ఆదేశాలంటూ వినికిడి. డిపి, నాన్ డిపి కోటాలో కార్మికుల గేట్ పాస్లను స్టీల్ ప్లాంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ రద్దు చేస్తున్నారు. 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. ఇందులో 1,700 మంది నిర్వాసితులు కాగా మిగతా 14,242 మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతం వారు ఉన్నారు. మూడవ వంతు కార్మికులు అనగా 4,500 మంది కార్మికులను ఉన్న పలంగా ఉక్కు యాజమాన్యం అన్యాయంగా అర్ధరాత్రి వాళ్ళ డేటాను, గేట్ పాస్లను తొలగించిన కార్మికులకి సమాచారం కూడా అందిస్తుంది. ఇప్పటికే నష్టాల బాటలో వెళ్తున్న ఉక్కు కర్మాగారం తొలగించడానికి కారణం కూడా చెబుతుంది. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను కాంట్రాక్టర్లు చెల్లిస్తున్న గతంలో ఉక్కు మంత్రిగా పనిచేసిన పాశ్వాన్ అప్పట్లో కార్మికులకి ఎస్ఎంఏ, ఏఎస్ఎం భాగంలో ప్రతి కార్మికుడికి 2,000 రూపాయలు ఉక్కు యాజమాన్యం చెల్లించాలని ప్రతిపాదించింది. ఇప్పుడు నష్టాలలో ఉన్న ఉక్కు కర్మాగారం కార్మికులకి చెల్లించే 2,000 రూపాయలు భారంగా భావిస్తూ మూడవ వంతు కార్మికులను అన్యాయంగా తొలగించింది.